కర్ణుడు నిజంగా బ్రహ్మాస్త్రం యొక్క జ్ఞానాన్ని మర్చిపోయాడా? ఇప్పటి వరకు వచ్చిన టీవీ సీరియల్స్ లో మనం చూస్తే కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ఆవహించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ మంత్రాన్ని అతను మర్చిపోయి ఉంటాడు. కానీ కర్ణుడు ఎప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోలేదు అని అంటే మీరేమంటారు? ఇప్పటి వరకు చూపించిన సీరియల్స్ లో అన్ని కూడా అబద్ధాలే. అయితే అసలు నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతం వచ్చిన సీరియల్స్ లో ఇప్పటి వరకు చూస్తే కర్ణుడు మరియు అర్జునుడు ఆఖరి యుద్ధంలో ఎప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. టీవీ సీరియల్స్ ల ప్రకారం బ్రహ్మాస్త్రం వల్ల మొత్తం సృష్టి కూడా నాశనం అవుతుంది. అందుకని కర్ణుడు మరియు అర్జునుడు ఆఖరి యుద్ధంలో ఎప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. టీవీ సీరియల్స్ ల ప్రకారం కర్ణుడు అంతిమ యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని మర్చిపోయాడు, కానీ ఇది నిజం కాదు. మహర్షి వేదవ్యాసుడు రాసిన మహాభారతం ప్రకారం కర్ణుడు ఆఖరి యుద్ధంలో ఎన్నోసార్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఈ వీడియోలో మనం అర్జునుడు ఎన్నిసార్లు కర్ణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు మరియు కర్ణుడు ఎన్నిసార్లు అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో చూద్దాం. కర్ణ అర్జునుల ఆఖరి యుద్ధంలో ఎన్నో అస్త్రాలను ఉపయోగించారు. అర్జునుడు కర్ణుడిపై ఎన్నో అస్త్రాలను ప్రయోగించాడు. అయితే వాటినన్నిటిని కూడా కర్ణుడు అడ్డుకుంటున్నాడు. అర్జునుడిని చూసి భీముడికి కోపం వస్తుంది మరియు అర్జునుడితో, అర్జున, నీ ముందు దేవతలు కూడా ఓడిపోయారు. అయితే చూడు, పాంచాల రాజుని చంపిన కర్ణుడు ఏ విధంగా నిన్ను ఓడిస్తున్నాడు. నువ్వు స్వయంగా భగవంతుడైన మహాశివుడిని కూడా యుద్ధంలో ఓడించావు. అలాంటప్పుడు కర్ణుడు ఎలా నువ్వు ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా ప్రతిదాడి చేస్తున్నాడు అని చెప్తాడు. అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు కూడా, అర్జున, ఏంటి ఇది, నువ్వు ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా కర్ణుడు తన అస్త్రాలతో ఛేదిస్తున్నాడు, అన్ని కూడా వృధా అయిపోతున్నాయి. ఈ రోజు నీకేమైంది? చూడు, కౌరవులు ఎలా మనపై దాడి చేస్తున్నారు, నీ అస్త్రాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి అని మన సైనికులందరూ బాధపడుతున్నారు. నీకు కావాలంటే నా సుదర్శన చక్రాన్ని ఇస్తాను, నువ్వు దానితో కర్ణుడి శిరస్సును ఖండించు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, బావా, ఇప్పుడు నేను ఒక శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, దీనికోసం నన్ను బ్రహ్మదేవుడు, మహాదేవుడు, మహావిష్ణువు ఆశీర్వదించాలి అని చెప్పి అస్త్రాలలో ఉత్తమమైన బ్రహ్మాస్త్రాన్ని తలుచుకుంటాడు. దాన్ని కర్ణుడిపై ప్రయోగిస్తాడు. అప్పుడు కర్ణుడు తన సాధారణ బాణాలతోనే దాన్ని అడ్డుకుంటాడు. అది చూసి భీముడికి కోపం వస్తుంది మరియు అర్జునుడితో, ఏదైనా ఉత్తమమైన మరో అస్త్రాన్ని ప్రయోగించు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అలాగే చేస్తాడు, కానీ కర్ణుడు దాన్ని కూడా వృధా చేస్తాడు. ఇలా అర్జునుడు ప్రయోగిస్తున్న బాణాలన్నిటిని కూడా కర్ణుడు ప్రతిదాడి చేస్తున్నాడు. ఇది చూసి కృష్ణుడు, అర్జున, నీ దగ్గర ఉన్న గొప్ప ఆయుధాలన్నీ ప్రయోగించు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలేసి వేరే బాణాలను వేస్తాడు. అయితే మహాభారత కాలంలో అర్జునుడు మాత్రమే కర్ణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు. కర్ణుడు కూడా అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు కర్ణుడిపై తన బాణాలతో గాయపరిచినప్పుడు కర్ణుడు అతనిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే దీన్ని అర్జునుడు భార్గవాస్త్రంతో ప్రతిదాడి చేస్తాడు. కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోయినప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ రావచ్చు, భగవంతుడైన పరశురాముడు ఇచ్చిన శాపం ఏమైంది మరి? పరశురాముడు కర్ణుడిని బ్రహ్మాస్త్రం మర్చిపోవాలని ఇచ్చిన తర్వాత కూడా అతను బ్రహ్మాస్త్రాన్ని ఎలా తలుచుకున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. అయితే కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని గుర్తు తెచ్చుకొని తర్వాత కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని అతను మర్చిపోయాడు. ఈ భార్గవాస్త్రంతో యుద్ధం ప్రారంభంలో అతను కౌరవ సైన్యాలను నాశనం చేశాడు. చక్ర వ్యూహం వేసినప్పుడు ఈ అస్త్రంతో భయపడి అర్జునుడు యుద్ధం నుండి పారిపోయాడు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.